కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చిన 15 రోజుల్లోనే మహిళలకు పెద్దపీట కనిపిస్తుంది. ఇటు బస్సులో ఫ్రీ కావచ్చు, ఇతర ఉచిత 500కే గ్యాస్ సిలిండర్ అటు పెద్దపీట వేసింది. సో ఏమనిపిస్తుంది, సాధ్యమైతాయా ఇవన్నీ హామీలని? అంటే కొంతకాలం చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మొదలే 15 రోజులకే మనం కూడా ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదు అని చెప్పలేము. అసలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తారా లేదా కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు చెప్పినటువంటిది ఒకటో రెండో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ 1-2 కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వాస్తవ పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా, బడ్జెట్ సహకరిస్తుందా లేదా, లేదంటే వట్టిగానే ఓట్ల కోసమే అలవిగాని హామీలన్నీ కూడా ఇచ్చినారా? సో అదంతా మనం కొంత సమయం, 1 నెల రోజులో 2 నెలల్లో సమయం ఇస్తే సో చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఇవాళ మీరు అన్నారు 1-2 స్కీములు పెట్టినారు, అందులో బస్సులు, మహిళలకి బస్సు ఫ్రీ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టినారు. అంటే ఆర్టీసీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఆర్టీసీలో అసలు ఎంప్లాయీస్ లేక గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఒక దారుణమైనటువంటి వైఫల్యం వల్ల ఆర్టీసీ మొత్తం చిన్నపోయింది, చితికిపోయినరు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా. సో కొత్తగా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగాలి. ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల హస్తగతమైనవి, అవన్నీ కూడా బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల బాటన పట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బస్సులు లేక మొత్తము మెయింటెనెన్స్కే ఎక్కువ రోజులు షెడ్లో ఉండాల్సిన పరిస్థితిలో ఉన్న బస్సులు ఉన్నాయి. కొత్త బస్సులు కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీదనే డబల్ బర్డెన్ పడుతుంది, లేనటువంటి వాళ్ళకి అసలు పనే లేకుండా అవుతుంది. సో ఇవన్నీ కూడా సెట్ చేసి ఏ మేరకు ఈ ఫ్రీ బస్ అనేటువంటి దాన్ని వీళ్ళు కొనసాగించగలుగుతారు అనేటువంటిది చూడాలి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ సిస్టమ్ పెట్టినా కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెరిగితే ఇతర రెగ్యులర్ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అది చేయకుండా ఇది చేస్తే కూడా ఫెయిల్ అవుతారు. కాబట్టి కొద్ది రోజులు చూస్తే మనం ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేశారు అనేటువంటిది కనిపించిన తర్వాత మాట్లాడితే కరెక్ట్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్షాలుగా మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, అటు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ ప్రభుత్వము మరో 3-6 నెలలు 3 నెలల్లో కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఎంతవరకు సమంజసం, అట్లా చేయొచ్చా వ్యాఖ్యలు? అది వాళ్ళని అడగాలి. అంటే ఒక అధికార ప్రతినిధిగా మీరు ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక్కటండి, ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి ఓటేసిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసుకున్నారు అనుకోండి, ఏ ప్రభుత్వం కూడా కూలిపోదు. ఏ పార్టీ అయినా కూడా స్థిరంగా ఉంటుంది. కాకపోతే బహుశా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అపనమ్మకము, కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేస్తే ఆ ఓట్లు పడ్డటువంటి నాయకులంతా కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోవటము, వాళ్ళు గంపగుత్తగా వెళ్ళిపోయి జాయిన్ అవ్వటము, దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా కేసీఆర్కి కోవట్టులుగా ఉండటము. సో ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో చాలా మంది అట్లా భావించి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండలేదు, కూలిపోతుంది, లేకపోతే పోయి వాళ్ళకి బీఆర్ఎస్కు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో వాళ్ళు ఇటు నుంచి పోయి అటు పోతే మళ్ళీ వాళ్ళ బీఆర్ఎస్ అధికారంలోకి ఏమైనా రావచ్చు, వీళ్ళు నిలబెట్టుకోలేరు, వీళ్ళు 24 గంటలు తన్నుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి స్థిరంగా ప్రభుత్వాన్ని నడపలేరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అని ఉండొచ్చు. కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఫైనల్గా ఏం చెప్తారు, ఈసారి రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మీరు గెలిచే అవకాశం ఉండొచ్చు మీ అంచనా? డెఫినెట్గా మెజారిటీ స్థానాలు మేము గెలుస్తాం, మెజారిటీ స్థానాలు గెలుస్తాం. సో చివరిగా మా తొలి వెలుగు వేదికగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగో కొంత చేదు అనుభవం, సో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలకు అభిమానులకు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గత 10 సంవత్సరాలుగా కూడా భారతదేశంలో ప్రతి సంక్షేమ పథకము ప్రతి ఒక్క పౌరునికి చేరేటటువంటి, అంటే ఆఖరి వ్యక్తి వరకు కూడా చేరేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, దానికి అనుగుణంగా అన్నీ చేసింది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 9.5 సంవత్సరాలుగా 9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మనకు వచ్చింది. ప్రతి ఊర్లో కూడా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరినాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి, సో ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. ముద్రా లోన్ వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్రా లోన్ వచ్చిందని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎరువుల సబ్సిడీ తీసుకున్న రైతుల దగ్గరికి పోయి అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఊళ్ళల్లో సీసీ రోడ్లు వేస్తే చూపించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. లైట్స్ చూపించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. శ్మశాన వాటికలను చూపించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ చేసేటటువంటిది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బోర్డు పెట్టించాల్సినటువంటి బాధ్యత మనకుంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరి దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ చేసిన సంక్షేమము అభివృద్ధి గురించి వివరించి చెప్పి ఇవాళ భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్థిరత్వం కలిగినటువంటి, ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి దేశంగా ఎదిగింది అంటే అది బీజేపీ వల్లనే సాధ్యం అయింది కాబట్టి సో ఇవన్నీ చెప్పి భవిష్యత్తులో మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు రావాలన్నా, ప్రజలకి సుపరిపాలన అందాలన్నా కూడా
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అవసరం కాబట్టి ఇక్కడ ప్రజలేసే ప్రతి ఓటు ఒక ఎంపీని గెలిపిస్తాయి. గెలిచిన ఒక్కొక్క ఎంపీ అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావడానికి దోహదపడతారు కాబట్టి సో ఇవన్నీ వివరించాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ప్రజలకు కూడా నేను నమస్కరించి విన్నవించుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం సుపరిపాలనగా మీరందరూ కూడా చూసినారు. భారతదేశం ఎదుగుదలను కూడా మీరందరూ చూసినారు. భవిష్యత్తులో అనతి కాలంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి చెందిన దేశంగా మనం ఉండాలి అంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి గారు కావాలి. కాబట్టి రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మీ అందరూ ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది మొత్తం మీద అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనప్పటికీ ఏదైనా లోటుపాట్లు ఉంటే సర్ది చేసుకుంటాము. ఖచ్చితంగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ ఆఫ్ సీట్లను మేము దక్కించుకుంటాం. ప్రజల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు కూడా ఈసారి మమ్మల్ని గెలిపిస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నామంటూ కూడా ఇక బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి రాణి దుర్మ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.